నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటివరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, నాజల్ ఎండోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ముక్కు లోపల గాలి ఆడుతుంది? అలానే చీడినప్పుడు వైట్ గా సీములా వస్తుంది, ఏం చేయాలి? సో ఈ నేసల్ ఎండోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు లైక్ 2 to 4 వీక్స్ వరకు ముక్కు లోపల వాపు అనేది వస్తుంది అనమాట. ఎక్కడైనా మన బాడీలో ఎక్కడ సర్జరీ చేసినా కూడా వాపు అనేది వస్తుంది. సో ఈ నోస్ లో సర్జరీ చేసినప్పుడు కూడా నోస్ లోపల వాపు వచ్చి ఆ వాపు వలన కొన్ని రోజుల దాకా ఆ ముక్కు పట్టేసినట్టు అనిపిస్తుంది. సో కంప్లీట్ రికవరీ అంటే ముక్కు నుంచి కంప్లీట్ గా శ్వాస నార్మల్ కావాలి అంటే ఈజీగా 4 వీక్స్ అయితే పడుతుంది. బట్ ఫస్ట్ 1 వీక్ లో అయితే మటుకు కొంచెం ట్రబుల్ గానే ఉంటుంది. సర్జరీ చేసిన దానికి ముందు కంటే తర్వాత ఇంకా ఎక్కువ బ్లాక్ లాగా అనిపించవచ్చు మీకు. బట్ అది టెంపరీ మాత్రమే. బికాస్ సర్జరీ చేసినందువలన వచ్చిన వాపు వలన అలా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీకు. బట్ దట్ ఈస్ ఓన్లీ టెంపరీ. బట్ ఆఫ్టర్ 1 వీక్ నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ముక్కు బ్లాక్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. సో కంప్లీట్ రికవరీ నోస్ లోపల అంతా మన శ్లేష్మ పొర అంతా నార్మల్ అయిపోవడానికి, లోపలంతా సెట్ కావడానికి అట్లీస్ట్ 4 వీక్స్ పడుతుందని మనం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కానీ లేకపోతే ఏ పనులు చేయకుండా బయటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం అయితే ఏముండదు. మీరు రెగ్యులర్ గా నార్మల్ వర్క్స్ అవన్నీ చేసుకుంటానే ఉండొచ్చు, నార్మల్ గా బయటకు వెళ్ళొచ్చు. ఓన్లీ థింగ్ బయట ఎప్పుడైనా 2 వీలర్ మీద అలా వెళ్ళినప్పుడు కంపల్సరీగా మాస్క్ ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ నార్మల్ యాక్టివిటీస్ మీకు నార్మల్ గా రెగ్యులర్ ఫుడ్, నార్మల్ యాక్టివిటీ ఎవ్రీథింగ్ నార్మల్ గా ఉంటుంది. ఓన్లీ లోపల ఆ వాపు ఎవ్రీథింగ్ ఆ మ్యూకోజా అంటే శ్లేష్మ పొర నార్మల్ కావటానికి మనకు అరౌండ్ 4 వీక్స్ పడుతుంది అనమాట. ఈ 3-4 వీక్స్ లో ఎప్పుడైతే లోపల శ్లేష్మ పొర నార్మల్ అవుతూ ఉంటుందో సో లోపల నుంచి ఆ డిశ్చార్జ్ అనేది కూడా వస్తూ ఉంటుంది మనకి. సో మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే సర్జరీ తర్వాత ఎనీ నేసల్ సర్జరీ, అది సెప్టోప్లాస్టీ కానివ్వండి, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ కానివ్వండి, ఏదైనా నేసల్ సర్జరీ తర్వాత నోస్ వాష్ అనేది కంపల్సరీగా చేయాలి. అట్లీస్ట్ 2 times a day, మినిమం 2 times a day ఆర్ 3 times a day కంపల్సరీగా ముక్కు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ డాక్టర్ గారు, మీ సర్జరీ చేసిన డాక్టర్ గారు ఎవరైతే వాళ్ళు మీకు పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చి ఉంటారు దట్ వాష్ ఇలా చేసుకోవాలి అని. అది నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా వాష్ చేసుకుంటూ ఉంటేనే ఆ డిశ్చార్జ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ నేసల్ బ్లాక్ కూడా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. సో మనకి బయట ఎక్కడైనా సర్జరీ చేసినప్పుడు, యాజ్ ఇన్ ఏరియాలో ఎక్కడైనా సర్జరీ చేసినప్పుడు అది బయట ఉంటుంది కాబట్టి మనం దాన్ని డ్రెస్సింగ్ చేయటం అవన్నీ చేయగలుగుతాం. బట్ వేరాజ్ నోస్ లో ఎప్పుడైతే సర్జరీ చేస్తాం మనం ప్రతిరోజు అది డ్రెస్సింగ్ మీరేం చేసుకోలేరు కాబట్టి ఈ నేసల్ డౌచింగ్ ఏదైతే నేసల్ వాష్ చెప్తున్నానో అది డ్రెస్సింగ్ లాగా హెల్ప్ అవుతుంది. సో అక్కడ ఫామ్ అయిన పక్కులు కానివ్వండి, డ్యూరింగ్ సర్జరీ ఉండిపోయిన క్లాట్స్ కానివ్వండి, అవన్నీ వాష్ చేసినప్పుడు అవన్నీ బయటకు వచ్చేసి నేసల్ మ్యూకోజా అనేది నార్మలైజ్ అవుతూ ఉంటుంది. అది మెల్లమెల్లగా నార్మల్ అయ్యే కొద్దీ మీకు సింటమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి.